ఏంటి మా ఆయన పొద్దున్నే చెట్లో ఏమో వెతుక్కుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకా అయితే మాకు ఇక్కడ ఒక కాకరకాయ చెట్టు ఉందనమాట. దీనికి ఎక్కడ స్థలం లేనట్టు ఇలా ఈ గబ్బు చెట్లు అంటారు కదా! ఆ చెట్ల మధ్యలో మొలిచింది. ఇంకా విపరీతమైన కాయలు కాసి ఇంకా అయితే మాగిపోయాయి. నేను ఇంక చూసి మా వారిని అయితే పిలిచి కోయమన్నాను. ఈరోజు నాకు చాలా పని ఉందండి కోద్దురు రండి అంటే కోస్తున్నారనమాట. ఇంకైతే ఈరోజు ఫస్ట్ నేను చేసిన పని పిల్లల్ని పంపించిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ ఉతికేస్తున్నాను. ఇంకా రేపైతే మేము గుడికి వెళ్తున్నాము. మేము గుడికి వెళ్ళాలి అంటే నాకు చాలా నీట్‌గా ఉండాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను. బెడ్షీట్ అయితే కంపల్సరీ ఉతుక్కుంటాను. తిరుమల అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే కంపల్సరీ ఇల్లు అనేది నీట్‌గా చేసుకొని వెళ్తామన్నమాట. ఇంకా అయితే పిల్లలు పంపించేశాను కదా! ఈ బట్టలన్నీ ఉతికేసరికి నాకైతే నడుము విరిగిపోయింది తెలుసా! ఇంకా నేను కూడా స్నానం చేసుకొని వచ్చాను. బట్టలు ఇంకా బెడ్షీట్ అయితే బాగానే ఉంటాయి కానీ కప్పుకోవడానికి ఉతికేటప్పుడు తెలుస్తుంది సినిమా ఇంకా. ఇంకా నేను ఈ పనులన్నీ ఉన్నాయి చాలదన్నట్టుగా మెంతి కూరాకు తీసుకున్నాను.